ఏం అడ్డుకోవడం ఏంది? మీరు ఇష్టారీతిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఎవరి మీద కేసు పెట్టినావు? ఇక్కడ తెలంగాణ ఎవరి మీద కేసు పెట్టినావు? తెలంగాణ పర్సన్ మీద కేసు ఎవరి మీద కేసు పెట్టినామంటున్నావు? ఎవరి మీద కేసు పెట్టినావు? తెలంగాణ జర్నలిస్ట్ మీద ఒక ఆయన మీద కేసు ఎవరి మీద పెట్టినామంటున్నా క్రాంతి? కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్ట్ మీద అతను ఏం చేసిండు క్రాంతి? కేసు పెట్టినామంటే మేము ఎందుకు పెడతాము? నిజానికి మరి ఇదే మాట తప్పనుకోవద్దు కానీ క్రాంతి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు TV5 మీద కావచ్చు, ABN మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాంకర్లతో సహా దేశద్రోహం కేసులు పెట్టిండ్రు క్రాంతి. ఆ రోజున మరి మీరు అందరు ఎక్కడ పోయినరు? డెఫినెట్ గా ఆ రోజు కూడా అడిగినాం, ఈ రోజు కూడా మీరు అడిగినరు, మిమ్మల్ని నేను అంటలేను, మీరు అడిగినరు. మరి ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు మరి ఆ రోజున మాట్లాడాలి. ఇవాళ ఇంకోటి విషయం, మేము ఎవ్వరి మీద 3rd డిగ్రీలు ఉపయోగించలేదు, ఎవరిని ఏం అనలేదు. ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను అన్నారు అనుకోండి క్రాంతి, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా నేను, మీరు నన్ను అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఒకవేళ మీరు నన్ను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి కావచ్చు, లేదా తప్పుడుగా ఏదన్నా అంటే ఎవరో ఒకళ్ళు అయితే మీ మీద కంప్లైంట్ చేస్తారు కదా క్రాంతి. నేనన్నా చేస్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే కూడా చేస్తారు కదా. చేసినప్పుడు పోలీసులు ఒక కంప్లైంట్ దర్జ్ చేస్తారా, చేయరా?